చిన్న బొట్లు పెట్టేస్తా చూస్తాను. విఘ్నేష్ పూజ చేశాను. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మా బావ కూతురుది అయితే మ్యారేజ్ అయితే ఫిక్స్ అయ్యిందండి. మ్యారేజ్ ఫిక్స్ అయింది కాబట్టి ఇలా పసుపు అయితే దంచుతారనమాట. పసుపు దంచిన తర్వాత పెళ్లి పనులు అనేవి స్టార్ట్ చేస్తారు. ఈ పసుపు దంచకుండా ఏ ఒక్క పని కూడా చేయకూడదనమాట. ఇక్కడ వచ్చేసి పసుపు దంచడం అంటే ఏంటనేసి అయితే అనుకోవచ్చు. చూసారు కదా, ఇలా మట్టు గిన్నెలో పేరెంటాలు అందరూ వచ్చేసి ఇలా పసుపు కొమ్ములు అయితే వేస్తారండి. వేసేసి ఒక్కొక్క పూట అయితే వేస్తారనమాట. అక్కడ ఉన్న తిరగర్లో పెసలేసేసి ఇలా తిప్పుతారండి, ఇసురుతారనమాట. ఇంకా ఈ పసుపు కొమ్ములతో ఇంకా కుంకుమ పసుపు చేస్తారు. పెళ్లికి ఆ పసుపు కుంకుమే వాడతారండి. ఇంకా ఆ రోజు నుంచి ఏ ఒక్క పనైనా పూర్తి చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా అయితే మట్టు గిన్నెల్లో పసుపు అయితే నేనైతే వేస్తున్నాను. ఇంకా పేరెంటాలు అందరూ అయితే కలిసేసి ఒక్కొక్క పూట అయితే వేస్తారనమాట. తనేనండి మా బావ కూతురు. చూసారు కదా, ఇక్కడ అయితే పూజ అయితే చేస్తున్నారు. విఘ్నేశ్వర పూజ అయితే చేపిస్తున్నారు. ఇప్పుడు ఈ పూజ అయిపోయిన తర్వాత ఊర్లో ఉన్న వాళ్ళందరికీ అయితే ముందు రోజే చెప్పుకుంటారనమాట. ఇలా పసుపు దంచుతాము, ఇంత టైంకి రండి అనేసి అయితే చెప్తారండి. ఇంకా అందరూ అయితే వస్తారు. ఇలా శంకు అయితే తప్పకుండా ఉండాలి. శంకు ఊరితేనే ఊర్లో ఉన్న వాళ్ళందరూ అయితే వస్తారనమాట. స్టార్ట్ అయ్యిందని చెప్పేసి ఇంకా ఊర్లో ఉన్న వాళ్ళందరూ వస్తారు కాబట్టి వాళ్ళందరికైతే పాప చేత అయితే పలదానం అయితే ఇప్పిస్తారనమాట. వచ్చే వాళ్ళకి పసుపు కుంకుమతో ఇంకా పలదానం కూడా ఇప్పిస్తారనమాట. ఇదేనండి. ఇంకా ఆ రోజు అయితే పెళ్లి కొడుకు వాళ్ళు కూడా మా ఇంటికి అయితే వస్తారు. ఎందుకంటే కట్నము ముందు ఇస్తారని చెప్తారు కదా, ఆ రోజు కొంచెం కట్నం కూడా కొన్ని డబ్బులు అయితే వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసారు కదా, పసుపు దంచడం అయితే అయిపోయింది. ఇంకా మా ఇంట్లో ఇదొక పెళ్లి సందడి అయితే ఉందన్నమాట. ఇక్కడ చూసారు కదా, పసుపు దంచడం అయితే అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.